ఫస్ట్ ఇండస్ట్రీలో కాంప్లిమెంట్స్ ఇవ్వడం చాలా కామన్ థింగ్ కాబట్టి అదంత రాంగ్ గా అనిపించదు. కానీ ఇక్కడ నుంచే యాక్చువల్లీ ఆఫీస్ అఫైర్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంప్లిమెంట్ చాలా రిలీవింగ్గా అనిపిస్తుంది. ఆ రిలీవింగ్ తర్వాత అటాచ్మెంట్కి దారితీస్తుంది. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నారంటే మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీకు సన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదే ఆఫీస్ అయితే మీకు రెస్పెక్ట్ ఉంటుంది, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ వర్క్ని గుర్తించే వాళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడ ఏమైపోతుంది అని అంటే హోమ్ని ఆఫీస్ డామినేట్ చేసేస్తుంది. న్యాచురల్గా మిమ్మల్ని మీరు ఇది అని పాయింట్అవుట్ చేసే ఇంట్లో వాళ్ళకంటే కార్పొరేట్ మాస్క్ వేసుకొని ఆ ఉద్యోగానికి కోసం మాత్రమే పనిచేసే వాళ్ళ కాంప్లిమెంట్సే మనకు నచ్చుతాయి కాబట్టి అదే హోమ్ లాగా ఫీల్ అయిపోతాం. యాక్చువల్ గా హోమ్ అయిన దాన్ని మర్చిపోతాం. సో మీరు ఎప్పుడన్నా గమనించారా, మీరు ఇంట్లో ఒకలాగా ఉంటారు, ఆఫీస్ లో ఒక వర్షన్ లాగా ఉంటారు అని చెప్పి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఆ ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టు మీరు యాక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఎన్వైరన్మెంట్ లో ఉన్న